తొండం లేని వినాయకుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మనిషి రూపంలో ఉండే వినాయకుడికి ఒక ప్రత్యేక దేవాలయం ఉందని మీకు తెలుసా? అవునండి, నిజమే. తొండం లేకుండా నరముఖంతో ఉండే వినాయకుడికి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం గురించిన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోలోకి వెళ్తే మనకు వినాయకుడు అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేది తొండంతో ఉండే గజముఖం, నిండుగా ఉండే పొట్ట, పెద్ద చెవులు. ఇలా గణపతి ఆకారం అందరి దేవుళ్ళ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఏ గుడిలో అయినా, ఏ ఫోటోలో అయినా మనకి తొండం ఉండే గణపయ్యే దర్శనమిస్తాడు. అయితే తొండం లేని వినాయకుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మనిషి రూపంలో ఉండే వినాయకుడికి ఒక ప్రత్యేక దేవాలయం ఉందని మీకు తెలుసా? ఈ సందర్భంగా మానవ రూపంలో వినాయకుడి దేవాలయం ఎక్కడుందో దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నరముఖ గణపతి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తెలతర్పణపురి గ్రామంలో ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. దీన్ని ఆదివినాయక ఆలయం అని కూడా పిలుస్తారు. మానవ రూపంలో కనిపించే ఈ దేవుణ్ణి నరముఖ గణపతిగా పిలుస్తారు. ప్రపంచంలోనే తొండం లేని ఏకైక గణపతి ఆలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజుకి పితృ కార్యక్రమాలు ఇక్కడే చేశాడట. పితృదోషాలతో బాధపడేవారు ఈ నరముఖ దేవాలయాన్ని దర్శిస్తే ఖచ్చితంగా దోషాలన్నీ తొలగిపోతాయి. శ్రీరాముడు ఎన్ని చోట్ల పిండ ప్రదానం చేసినా ముక్తి లభించకపోవడంతో తన తండ్రి కోసం శివుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ఊళ్ళో ఒక కొలను ఉందని, ఆ కొలంలో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు. తెల్లు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం కాబట్టి శ్రీరాముడు తెల్లు వదిలిన ప్రాంతం కాబట్టి ఈ ఊరికి తెలతర్పణపురిగా పేరు వచ్చింది. శ్రీరాముడు తన తండ్రికి 4 పిండాలు పెట్టగా వారు లింగాల రూపంలో మారడం జరిగింది. అందుకే పితృదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలడం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరని పండితులు చెప్తున్నారు. ఈ నరముఖ వినాయక ఆలయంలో గణేశుడితో పాటు పరమేశ్వరుణ్ణి, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. అంతేకాకుండా ప్రతి సంకష్టిత చతుర్దశి నాడు మహాగురువు అగస్త్యుడు స్వయంగా వినాయకుడిని పూజిస్తారని అక్కడ భక్తులందరూ నమ్ముతారు. ఈ వినాయకుడిని పూజించడం వల్ల కుటుంబ సంబంధాలతో శాంతి నెలకొంటుందని, తమ పిల్లల తెలివితేటలు పెరుగుతాయని కూడా నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రతి గురువారం రోజున నరముఖ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు దాదాపు 83 సంవత్సరాలుగా ఇక్కడ జరిగే వార్షిక సంగీత ఉత్సవాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు ఎందరో పాల్గొంటారు. ఇలాంటి ఇంకా ఎన్నో ఆలయ విశేషాలను తెలిపే వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.